మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్లుతా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంవత్సరానికి సంబంధించినటువంటిది క్రోధినామ సంవత్సరంలో మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదములు, ఆ విధంగా ఉన్నటువంటి వారికి ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి యొక్క ప్రభావితాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారికి గురువు అబ్దాది నుండి అనగా 1/5/2024 నుండి మేషరాశిలో సంచమ స్థానములో శుభుడగుట వలన వీళ్ళకు ధనలాభము, సంపద, చేయి వృత్తి యందు లాభదాయకము, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతోషము, ఈ విధమైనటువంటి శుభపరిణామాలు ఇచ్చేటువంటి యొక్క గురు ప్రభావితం అన్నమాట. అలాగే 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ఆ యొక్క గురువు అనేటువంటిది అనగా 6వ స్థానంలో సంచారం చేయడం చేత వారికి సంబంధించినటువంటి భయము, వారి యొక్క దూర ప్రాంతమైనటువంటి వారితోటి స్వజనులతోటి నష్టపడము, విరోధము, స్వజనులతో కూడా కలహాలు ఏర్పడము, చోరుల వలన భయము, అగ్ని వలన భయము, ఈ విధమైనటువంటి అశుభ పరిణామాలు సూచించేటువంటి విధానం ఈ సంవత్సరం ఆయన గురు ఆ విధంగా సూచిస్తూ ఉన్నాడు. అలాగే శని విషయానికి వచ్చేస్తే అబ్దాది వరకు అనగా కుంభరాశిలో అంటే తృతీయ స్థానంలో శుభుడగుడ వలన వీరికి సంబంధించినటువంటి శీత సౌఖ్యములు, సంతోషములు, బుద్ధి వలన భయము, ప్రయత్న కార్యములన్నీ కూడా జయము, స్వగ్రామము, జీవన సౌఖ్యము, ఆరోగ్యము, లాభము కలిగేటువంటి అవకాశాలు యొక్క ప్రభావితాన్ని శని సూచిస్తున్నాడు. అలాగే రాహు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో చతుర్థ స్థానములో అశుభ స్థానం అవడం వలన ఈ యొక్క సంబంధించినటువంటిది ఆ స్త్రీ మూలకమైనటువంటి నష్టములు, ప్రయత్న కార్యాలన్నీ ఫలించకపోవడము, ప్రయాణాలు అధికంగా చేయడము, దానివల్ల నష్టపోవడము, ఆకస్మికమైనటువంటి యొక్క నష్టము ఏర్పడి భయాందోళనతో కూడుకున్నటువంటి యొక్క చెడు పరిణామాలు సూచించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అలాగే కేతు గ్రహానికి వచ్చేస్తే అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో దశమ స్థానంలో శుభుడగుట వలన మనస్సుకు సంతోషము, ఆనందము, భోజన సౌఖ్యాలు, సదా ఆనందనీయమైనటువంటి శరీర బలము, ఈ విధమైనటువంటి కష్టములు తొలిపోవట మొదలగు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఆ ఫలిత ప్రధానాలు ఆ విధంగా సూచిస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ధనుస్సు రాశి క్రోధినామ సంవత్సర ఫలితాలు సూచించడం జరుగుతుంది అమ్మా.